ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే ప్రేయరు అన్న విషయం మనకు తెలుసు. సాటర్డే సాంగ్ అని తెలుసు. మరి నేను సాటర్డే అని తెలిసినా కూడా మెసేజ్ ఎందుకు ఇచ్చాను అంటే టైం అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజే దేవుని నామలో ఒక చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులను మార్చునని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. ఒకరికొరకొకరు ప్రేయర్ చేసుకుందాం. నీ సమస్య నీకెంత బలమైందో ఎదటి వారి యొక్క సమస్య కూడా వాళ్ళకే అంత బలమైంది. కాబట్టి గోతులో పడిపోయినప్పుడు ఒక్క చేతితోటి ఎవరో లాగలేరు. ఇద్దరు ముగ్గురు సహాయం చేసి ఒక్క చేతిని ముగ్గురు పట్టుకుంటే ఎలాంటి గుంట్లో నచ్చా ఆ యొక్క బలమైన వ్యక్తిని మనం లాగలం. అలాగే మనం వాళ్ళకి ప్రార్థన సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మన ప్రార్థన వాళ్ళకి ఫలించినప్పుడు వాళ్ళ ప్రార్థన కూడా మనకు ఫలిస్తుంది. అలా ఒకరికొరకొకరు చేద్దాం. చేయని వాళ్ళు నిజంగా ఇంకా దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన విషయంలో కూడా స్వార్థము, కుళ్ళి, ఈర్ష, అసూయ చూపించిన వాళ్ళని మనం ఏం చేయలేము. ఇంకా అది కేవలం దేవునికి మాత్రమే అప్పచెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక చిన్న పాట చేసుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. చివరిలో నా కోసం కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకము నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుకాకి లోకము నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉందిగా యాతన, దేవుడే మరచునా. అనుకున్నన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవునే, బలమైన బాహువు నిన్ను వీడునా. అనుకున్నన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవునే, బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా
దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన ఉందిగా యాతన దేవుడే మరచునా కన్నీళ్ళ జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుక వేదన ఉందిగా యాతన దేవుడే మరచునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరమందు వాసినుడగు నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన ఎన్నికలేని నేను, ఎందుకు పనిచేయని నేను కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు, ఈరోజు నా తండ్రి గారు నాయన ఇంకనూ చాలామంది ప్రభావ మీ యొక్క బిడ్డలు నా తండ్రి ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న వారైనప్పటికీ కానప్పటికీ కూడా తండ్రి ఎంతోమంది ప్రభా ఆర్థిక ఇబ్బందులు కలిగి, రుణబాధలు కలిగి, వస్త్రహీనత కలిగి, ఆహారం లోటుపాట్లు కలిగి, గృహాలు లేకుండా ఎన్నో 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 బాధలు పడుతున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు తండ్రి. దయచేసి నైనా మీ కృపా కనికరాలు వాళ్ళ మీద కుమ్మరించమని మేము అడగకుండానే ప్రభా నీవు కుమ్మరిస్తున్నావు ప్రభా. ఎందుకంటే నా తండ్రి వాళ్ళకి మేము ఆహారం పెట్టట్లేదు, వాళ్ళకి మేము వస్త్రాలు ఇవ్వట్లేదు, వాళ్ళని మేము ఆదరించట్లేదు ప్రభా. కానీ మరుసటి రోజుని మేము వాళ్ళు చూసేటప్పటికి అక్కడే ఉంటున్నారు ప్రభా. ఆకాశ పక్షులకు ఆహారం పెట్టి పెంచి పోషించేవాడని నీకు ఆహారం పెట్టనా అన్నట్టుగా నా తండ్రి నాయన వాగ్దానము చేయవాడు నమ్మదగిన వాడన్నట్టుగా మీ యొక్క వాగ్దానము బైబిల్లో ఏ రీతిగా వాక్య రూపంలో పొందుపరిచించారు ప్రభా, ఆ రీతిగానే ప్రభా తండ్రి నాయన ఎటువంటి భేదము లేకుండా మిమ్మల్ని నమ్ముకోకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీవు ఎంతగానో కృపా కనికరాలు బట్టి కాచి కాపాడగి తండ్రి. వాళ్ళకి ఆహారము కానీ ప్రభా తండ్రి నాయన వస్త్రము కానీ సమస్తము సమకూర్చుచున్నారు ప్రభా. అయినప్పటికీ నీకు నాయన ఇంకను దేవాధీనత్వం కలిగి ఇంకను నాయన ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు కలిగి ఉన్నారు ప్రభా. ఇంకను నాయన వాళ్ళు అనుకునే ఉన్నతమైన స్థితులకు ప్రతి ఒక్కరిని కూడా లేపమని అడుగుచున్నాడు ప్రభా. ఇంకా నాయన ప్రతి ఒక్కరికి తిండి కట్టుకోవడం బట్ట ఉంట గృహం లేని అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగా నా తండ్రి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ అయిన వాళ్ళకి ప్రభా తండ్రి ఆ యొక్క కుట్లు ప్రభా తండ్రి అయినా ఆ సిజరన్ ఎలాంటి కూడా పెయిన్స్ రాకూడనట్లు కాపాడని ప్రభా. ఎలాంటి సలుపులు బాధలు కూడా రాకూడనట్లు ఇప్పుడే వేస్తున్నాము వాళ్ళు హీల్ చేయమని అడుగుచున్నాను ప్రభా. నీవు కార్యించగా కలిగిన వాడు ఎవరున్నారయ్యా, నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే అన్నట్టుగా నాయన ఈ యొక్క వాగ్దానం ఆ బిడ్డల పట్ల నామలో నెరవేర్చమని అడుగుచున్నాను. వాళ్ళకి చేతి నిండా డబ్బునివ్వండి ప్రభా. బాధ తట్టుకొని శక్తిని కాదు ప్రభా, అసలు బాధే రాకూడనట్లుగా చేయండి ప్రభా. కావలసిన మనుషులు వాళ్ళకి నాయన ఈ టైంలో దగ్గరగా ఉండటం సహాయం దయచేయనైనా. ఎటువంటి అది చిన్న వ్యాధి మొదలుకొని పెద్ద వ్యాధి వరకు ఏ యొక్క అనారోగ్యాలతో బాధపడుతున్నారో దేవా పరిపూర్ణమైన స్వస్థత నామలు వాళ్ళకు ఇప్పుడే స్వస్థత దయచేయండి ప్రభా తండ్రి. వాళ్ళకున్న భయాలు బెంగలు తీసేయండి ప్రభా. మంచి మెడిసిన్ డాక్టర్స్ ఇంకని ఇవ్వడానికి మంచి ట్రీట్మెంట్ నైనా వాళ్ళు అందించడానికి సహాయం చేయమని నామమున అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అలానే నా ప్రియా పరలోకపు తండ్రి గారు, దయ కలిగిన నా దేవ, ప్రేమ కలిగిన నా తండ్రి గారు, ఇంకా నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్న ప్రభా తండ్రి వృద్ధులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న చిన్నపిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా ముదివి వచ్చే వరకు నేను ఎత్తుకోవడం వాడు నేనన్నట్టుగా ఆ యొక్క వృద్ధాప్యంలో నా తండ్రి స్త్రీ పురుషులకి నా తండ్రి నాయన మీరే తోడు నీడై ఉండి వాళ్ళ గృహాలకు వాళ్ళ బిడ్డలు తీసుకెళ్ళడానికి వాళ్ళకి మానవత్వం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చంటి బిడ్డల ప్రభా తండ్రి నాయన తల్లిదండ్రులు లేని బిడ్డల పట్ల వ్యాజ్యం ఆడతానని సెలవిచ్చిన ప్రభా. వాళ్ళ జోలికి ఎవరు వెళ్లకుండా మీ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, సకల విధమైన బంధు ప్రేమ అంతా కూడా నాయన బంధు బృంద ప్రేమ అంతా కూడా ఆ బిడ్డలకు మీరు అందించమని అడుచు. అవసరమైనప్పుడు ప్రభా మేము కూడా వెళ్ళి కాసేపు వాళ్ళతో గడిపి ఆదరణ చూపించి మాకున్నంతలో నా వార్డెన్స్కి ఇవ్వడానికి మాకు సహాయం దయచేయమని, మానవత్వం దయచేయని ప్రభా. కరుణ నాయన
కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందేదరని సెలవిచ్చిన ప్రభా. మా కనికరం కోసం కాకపోయినా మేము కనికరపడే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. ఎందుకంటే నాయన నీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి, నీ వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి, నీ మందిరం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాంటి గుణగణాలు, మీ యొక్క లక్షణాలు ఒక్కటైనను ఉండాలి ప్రభా. కాబట్టి ప్రభా, ఏదున్నా లేకపోయినా ఎదటి మనిషి ప్రేమించే మానవతా స్వభావాన్ని మా అందరికీ కూడా యేసు నామములో దయచేయమని, కనికర స్వభావములు బుద్ధికి మా అందరికీ దయచేయమని అడుగుచున్నాడు తండ్రి. అదే రీతిగా నాయన కోర్టు సమస్యలతో ఉన్నవారు ఎంతో బాధపడుతున్నారు ప్రభా. అది ఆస్తి గొడవలు అవ్వచ్చు, భార్యాభర్తల గొడవలు అవ్వచ్చు నాయన, ఏదేదో కేసులు అవ్వచ్చు ప్రభా. ఏదైనప్పటికీ కూడా వాళ్ళకు ఓదార్పును దయచేయన. అన్ని కేసులు కొట్టేసి అందరింటికి వెళ్ళిపోయేలా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అలానే ప్రభా నాయన జైల్లో ఉన్న వాళ్ళకు కూడా విడుదల దయచేయండి ప్రభా తండ్రి. ఏ పరిస్థితులు బట్టి ఎవరు ఏ నేరాలు చేశారు ప్రభా, త్వరగా వాళ్ళ శిక్షాకాలం పూర్తయిపోయి ప్రభా వాళ్ళకి బెంగ భయం తీసి వాళ్ళ ఇంటి మీద వాళ్ళ మనసు లాగుతున్నప్పుడు కాస్త నా తండ్రి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఓదార్పునిచ్చి వాళ్ళ మనోభావం నాయన కృంగిపోకూడనట్లుగా వాళ్ళని కాచి కాపాడి వాళ్ళందరూ కూడా త్వరగా నాయన యేసు నామములో విడుదలై ఇంటికి వెళ్ళిపోయి భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యువకులను కాపాడండి ప్రభా. మత్తు పదార్థాలని చాలామంది నాయన విడిగా కొంతమంది బిడ్డలు తిరుగుతున్నారు, తెలియట్లేదు ప్రభా. తెలుసుండి కూడా వయసుకు వచ్చిండి కూడా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఆ యొక్క మత్తులో ప్రభా చేయకూడని పాపాలు చేస్తున్నారు ప్రభా. తల్లిదండ్రులు చెప్పకుండా పాపాలు చేస్తున్నారు ప్రభా. దయచేసి బిడ్డలను సరిచేయండి తండ్రి. నాయన తల్లిదండ్రులు తెలిసి ఇలా చేయండి ప్రభా. బిడ్డలకు మంచి వివాహాలను ఏర్పాటు చేయండి తండ్రి. ఇగో నా తండ్రి యాకాకులను సంసారాలుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. వివాహాల కోసం ఎంతమంది స్త్రీ పురుషులు చూస్తున్నారో, ఎంతమంది తల్లిదండ్రులు చేయాలనుకుంటున్నారో, ఆ ఇంటికి కావలసిన మంచి కోడలనే కానీ, మంచి అల్లుళ్ళనే కానీ, మంచి కూతుర్నే కానీ నాయన స్త్రీ పురుషుల వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. భర్తని ప్రేమించే మనసు స్త్రీకిని, భార్యను ప్రేమించే మనసు భర్తకిని, అలాగ ప్రవచమని యవన కాలంలోనే అవన్నీ కూడా నాయన బిడ్డ తెలుసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్పించి పంపించడానికి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. అలానే ప్రభా ఎంతమంది గృహాలు కట్టుకోవడానికి అనుకుంటున్నారో వాళ్ళందరూ గృహాలు నిర్మించండి ప్రభా. ఆగిపోయిన గృహాలు యేసునామములో కట్టబడను గాక, పెట్టుకున్న లోన్లు యేసునామములో వచ్చును గాక నా తండ్రి. ఎంతమంది నిరుద్యోగం కోసం చూస్తున్నారు ప్రభా. అదే రావాలని పట్టుకుండా వాళ్ళ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా నాయన అది ప్రభా తండ్రి గవర్నమెంట్ అయినను, గవర్నమెంట్ కాకపోయినాను, ప్రైవేట్ అయినను, ఏదైనాను రూపాయి సంపాదించాలని ప్రభా వాళ్ళ ప్రభా తండ్రి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం కింద భావించి ప్రభా తండ్రి మా చదువుకు తగ్గది రాలేదని అనుకోకూడనట్లుగా రూపాయి చేతికి వచ్చిందా లేదా, మేము పోషింపబడ్డామా లేదా, మా తల్లిదండ్రులు పోషించామా లేదా, మా కుటుంబాలు పోషించామా లేదని ఒక బాధ్యత కలిగిన, బాధ్యతారహితంగా కాదు కానీ నేను బాధ్యత కలిగిన తండ్రి వాళ్ళు సంపాదించి విధం దయచిన మూర్ఖత్వాన్ని, మరి ముఖ్యంగా బద్ధకతనాన్ని, మరి ముఖ్యంగా సోమర్తనాన్ని తీసివేసిన ఆయన ఏడుపిల్ల వల్ల వాళ్ళ గొంతులు వేసుకొని కుటుంబాలు పెంచి పోషించి మనసు నా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాడు తండ్రి గారు. గారి మీదేమి, నీటి అడుగునేమి, ప్రమాదకరమైన రోడ్ల మీదేమి దేవా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కాపాడమని అడుగుచున్నాడు తండ్రి గారు. నేను వాళ్ళ క్షేమంగా నాయన వాళ్ళ గృహాలు చేర్చి కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉండేలా చేతండి. ప్రతిరోజు ప్రతి ఇంట్లోనైనా గృహ కూడిక జరగడానికి కానీ, కుటుంబ ప్రార్థన జరగడానికి కానీ, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించేదనని యెహోషువ పలికినట్టుగా నాయన మేము కూడా రోజు తీర్మానం చేసుకొని పనులన్నీ అయ్యేటప్పటికి, మా పడకల మీదకి ఎక్కేటప్పటికి నాయన ఒక్కసారిగా ప్రభా తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుకొని, పాటలు పాడుకొని, ప్రార్థన చేసుకొని, మిమ్మల్ని ఆరాధపరిచి ఉదయకాలమున మమ్మల్ని లేపు నాయన అని మా బాధలన్నీ మీతో విన్నవించుకొని మనస్తత్వం మాకు దయచేయండి ప్రభా. ఒక్క అరగంట, ఒక్క గంట నేను మీకు కేటాయించే మనసును మాకు దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాలు ఎంతమంది చిక్కుకుపోయారో ప్రభా, ఎంతమంది చీకటి గృహాల్లో ఉన్నారు, ఎంతమందినైనా వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకొని, వాళ్ళ మనీ తీసుకొని రాకుండా బాధ పెడుతున్నారు. ఫోన్లు కూడా అందలేని పరిస్థితులు ఉన్నారు. ఇటు అటు కూడా మానసికంగా తండ్రి మనసులో నలిగిపోతున్నారు. రాలేని పరిస్థితుల్లో తండ్రి ఇతర దేశాలు చిక్కుపోయినాడు. ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. నాయన మా గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడి త్వరగా నాయన బిడ్డలందరూ కూడా వచ్చేసేలా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడి నుంచి వెళ్ళి మా బిడ్డలందరినీ, అందరి బిడ్డలని కూడా కాపాడండి ప్రభా తండ్రి. అలానే ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన యేసయ్య ప్రతి స్టేట్, ప్రతి కంట్రీ, ప్రతి జిల్లా, ప్రతి వీధి, ప్రతి ఇంటింటికి, ప్రతి మనిషి కూడా స్త్రీ పురుషులు, పసిపిల్లలు, వృద్ధులు అందరూ యేసు నామములో తండ్రి నాయన నోటి నిండా నవ్వుతోటి, ఒంటి నిండా ఆరోగ్యంతోటి నా తండ్రి
సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. చేతి నిండా ధనముతోటి వాళ్ళ కుటుంబాలు యేసు నామములో ఆశీర్వదింపబడును గాక తండ్రి గారు. అలానే ప్రభా తండ్రి, నాకు ఇచ్చిన చిన్న పరిచర్యను దీవించండి, నాకు ఇచ్చిన చిన్న మందిరాన్ని దీవించండి. ఇంకను అనేకమైన చోట్ల ఒక ప్రసంగికురాలుగా నన్ను వాడుకుంటున్న దేవా, ఇంకను బహుబలంగా ఎవాంజలిస్ట్గా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థన వింటున్నారు, ఈ మెసేజ్లు వింటున్నారు, వాళ్ళు యేసు నామములో దీవింపబడును గాక, వాళ్ళ గృహాలు దీవింపబడును గాక, వాళ్ళ కుటుంబాలు యేసు నామములో సమృద్ధిగా ఆశీర్వదింపబడును గాక నా తండ్రి నాయన. దయచేసి మీ కృపా కనికరాలు ఉంచండి ప్రభా. ఇంకా ఎంతోమంది ప్రభా తండ్రి నాయన పైకి ప్రభా లోనున్న బాధలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఎంతో దుఃఖముతోటి, ఎంతో వేదనతో, బాధతో ఉన్నప్పటికీ కూడా నాయన పైకి నలుగురిలో సమాజంలో ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు అని ప్రభా తండ్రి నటించి బ్రతుకుతున్న వాళ్ళు, బాధను గుండెల్లో పెట్టుకొని రోధిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. దయచేసి వాళ్ళ రోదన చూసి వాళ్ళ ప్రార్థన ప్రతిఫలం దయచేసి మూర్ఖత్వాన్ని తీసి ఏదన్నా కూడా మాట్లాడి సరిపెట్టుకొని భాగ్యం దయచేయమని అడుగుచు అంతా కలిసికట్టుగా సంతోషంగా ఉండేలా చేయండి ప్రభా. ఈ వాళ్ళన్న మనిషి ప్రభా తండ్రి రేపు కనిపించట్లేదు ప్రభా. ఇవాళ భూమి మీద ఉంటే రేపు భూమి కింద ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన సమాధానపడి అందరూ సహోదరి ప్రేమ కలిగి ఒక్కటిగా జీవించి మనస్తత్వాన్ని భూమండలం మీద ఉన్న అందరికీ తండ్రి కులమత భేదాలు లేకుండా, దేవుడు భేదాలు లేకుండా ఒక్క కుటుంబాల పోయే మనస్తత్వానికి దయచేయమని, ఎక్కడ ఏ అల్లర్లు, ఏ గొడవలు, ఏ మత గొడవలు ఏది కూడా లేకుండా మా భూమండలం యావత్తు కూడా శాంతిగా సమాధానంగా జరిపించండి ప్రభా. ఏ దేశంలో ఏ కంట్రీలో కూడా యుద్ధములు జరగకుండా యేసు నామములో యుద్ధములు నిలిపివేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సమాధాన పడేట్టు సహాయం తెచ్చినాను. ఎవరు కూడా యుద్ధాలు చేయకున్నట్లుగా తండ్రి సహాయం చేయమని మీ కృపా కనికరాలు అనుగ్రహించి సమాధానం మీ యొక్క అన్నట్టుగా మీ కనికర సమాధానం అందరికీ భూమి మీద దయచేసి అందరూ మనశ్శాంతిగా బ్రతికటి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచు ఈ ప్రార్థన ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు వినలేని వాళ్ళందరినీ కూడా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక ఏకాకిడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.